రింగ్ రోడ్ లాగా నారాయణఖేడ్ చుట్టుముట్టు తయారు చేసుకోవడం జరుగుతుంది. దీంతో నారాయణఖేడ్ మున్సిపల్ పట్టణ విస్తీర్ణతకు ఉపయోగపడుతుంది. తర్వాత ల్యాండ్స్కి కూడా డిమాండ్ వస్తుంది. ఇంకా కూడా అభివృద్ధి చేసుకోవడానికి ఇంకా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తర్వాత ముఖ్యంగా ఏంటంటే నారాయణఖేడ్లో చాలా యాక్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. మీరు చూసేప్పుడు నిన్ననే ఒక లారీ విచక్షణతో చనిపోవడం జరిగింది అంగేగా అబ్బాయి. సో ఈ నారాయణఖేడ్ ట్రాఫిక్ తగ్గించడానికి ఈ రింగ్ రోడ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. దాంట్లో భాగంగా నిన్న నేషనల్ హైవే ఇంజనీర్లతో మాట్లాడితే వాళ్ళు ఇది నారాయణఖేడ్ టౌన్లో ఉన్నటువంటి పాత రోడ్డు నేషనల్ హైవే పరిధిలో ఉన్నది. ఎన్నిసార్లు ప్యాచ్ వర్క్ చేసినా కూడా వెట్ మిక్స్తోనే అది కంప్లీట్ అయితే లేదు, ఉండలేదు, ఎప్పుడు కూడా డ్యామేజ్ అయిపోతూ ఉంది వెట్ మిక్స్ చేస్తే. కాబట్టి దాన్ని టోటల్గా బీటీగా కన్వర్ట్ చేస్తాము, ఒక లేయర్ చేసి మళ్ళీ ఆర్ఎండ్బీకి హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పడం జరిగింది. అంటే బైపాస్ రోడ్ అది హైవే కంప్లీట్ అయిన తర్వాత అంటే మేమన్నాం చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ప్రజలు, కొంచెం తర్వాత ఒక లేయర్ మొత్తం తర్వాత చేతులు. కానీ ఫస్ట్ అయితే ఈ ప్యాచ్ వర్క్ కంప్లీట్ చేయండి, వాహనాలకు ఇబ్బంది అవుతూ ఉన్నది. ఈ డివైడర్ కట్టడం వల్ల కూడా ట్రాఫిక్ ఇబ్బంది ఏర్పడింది, ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అంటే వాళ్ళు కూడా ఇంత పెద్ద డివైడర్ అవసరం లేకుండా ఈ రోడ్కి ఇంత నేరో రోడ్డు వైడనింగ్ చేసిన తర్వాత డివైడర్ కట్టేదని చెప్పడం జరిగింది. సో ఈ ట్రాఫిక్ మొత్తం డైవర్ట్ చేయడానికి అనుకూలంగా అక్కడ బైపాస్ రోడ్ ఈ ఉసిరికేపల్లి దగ్గర మెదక్ జైరాబాద్ రోడ్ ఏదైతే నేషనల్ హైవే సంపాదించడం జరిగిందో అక్కడ నుండి ఉసిరికేపల్లి నుండి గట్లింగంపల్లి తర్వాత నారాయణఖేడ్, వాసర్, కంటి, దగిల్వాడి, చింతాకి, ఔరాద్, ఉద్గిర్, లాతూర్ సుమారు 177 కిలోమీటర్లు రోడ్డు. ఎందుకంటే నేషనల్ హైవే నామ్స్ ప్రకారం మినిమం 75 కిలోమీటర్లు ఉండాలని చెప్పేసి లాతూర్ వరకు. మనకు లాతూర్తోనే బిజినెస్ సంబంధాలు చాలా ఉన్నాయి నారాయణఖేడ్కి. సో అక్కడ నేషనల్ హైవే కనెక్టివిటీ నుండి అక్కడ లాతూర్ వరకు ప్రతిపాదించడం జరిగింది. మళ్ళీ ఇంకొక రోడ్ ఏంటంటే ఇక్కడ నారాయణఖేడ్ టౌన్ నుండి తిమ్మాపూరు, నాగిల్గిద్ద, కరస్పూతి, జమ్గి, సంతపూరు, కమల్ నగర్, దిలంగర్ అక్కడి వరకు సుమారు 145 కిలోమీటర్లు. ఇది 177, 147 కిలోమీటర్లు ఇది ప్రతిపాదించడం జరిగింది. సో ఆల్రెడీ ప్రతిపాదనలో మా ఆర్ఎండ్బి మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ద్వారా కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది. నేషనల్ హైవే కన్వర్షన్ కావాలి, ఈ రోడ్లన్నీ స్టేట్ హైవే నుంచి నేషనల్ హైవే కన్వర్ట్ కావాలి కాబట్టి వారికి ఇవ్వడం జరిగింది. వారు కూడా మన తెలంగాణ జ్యూరిస్డిక్షన్ ఏదైతే ఉందో ఆ రోడ్డుని ఫస్ట్ నేషనల్ హైవే కింద కన్వర్ట్ చేస్తాము. మిగిలింది ఉంటే వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ నుండి మళ్ళీ వాళ్ళు తెప్పించుకుంటారు వాళ్ళు నేషనల్ హైవేస్ కలుపుకోవడానికి, గవర్నమెంట్ ఆఫ్ మహారాష్ట్ర, గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటక. ఎందుకంటే ఈ రోడ్లు మేము ప్రతిపాదించిన రోడ్లు 3 స్టేట్లకు అనుసంధానం చేస్తూ ఉన్నాయి. 3 స్టేట్లకు కూడా ప్రజలకు కూడా ఉపయోగమవుతుంది, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర. ఆర్ఎండ్బి మినిస్టర్ నితిన్ గడ్కరీ గారితో సత్సంబంధాలు ఉన్నాయి. మొన్ననే కొన్ని రోడ్లు ఆల్రెడీ నోటిఫై చేయడం జరిగింది. దాంట్లోనే వీటిని కూడా ఇంక్లూడ్ చేసి శాంక్షన్ అయ్యే విధంగా కృషి చేయాలని చెప్పేసి మంత్రి గారికి కోరడం జరిగింది. సరే జైరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ శెట్కర్ గారి కూడా సంప్రదించి వాళ్ళతో కూడా దీని రికమెండేషన్ అయ్యే విధంగా, ఎందుకంటే ఆయన నేషనల్ హైవేస్లో కమిటీలో మెంబర్ ఉన్నారు, మరి కాబట్టి ఇంకా ఏమైనా ఎమర్జెన్సీ ప్రతిపాదనలు చేసేది ఉంటే కూడా మీటింగ్లో పెట్టి చైర్మన్ గారి మున్సిపల్ చైర్మన్ గారి
అందరు కౌన్సిలర్స్ అందరి ఒపీనియన్ తీసుకొని నారాయణఖేడ్ మున్సిపాలిటీ అభివృద్ధి గురించి ఇంకా కొత్త ప్రతిపాదనలు కానీ ఇంకేమైనా మిగిలిపోయినాయి వాటి గురించి ఇప్పుడు రోడ్ వేసాం మనం రింగ్ రోడ్డు, దానికి కూడా కొంచెం ఎక్స్పెండిచర్ మున్సిపాలిటీ నుంచి ఇంకా చేయడం జరిగింది. దాన్ని కూడా శాంక్షన్ ఇచ్చే విధంగా తీర్మానం చేయడానికి ఎమర్జెన్సీ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. మళ్ళీ మీటింగ్లో పెట్టి అందరి సభ్యుల ఆమోదం తీసుకొని దాన్ని కూడా తీర్మానం పాస్ చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పడం జరిగింది. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh, Saira!